నెల్లూరు జిల్లా గాంధీబొమ్మ కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు నిరవధిక సమ్మె చేశారు. 2019 నవంబర్ 28న నోటిఫికేషన్ ద్వారా నియమితులైన సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని జిల్లా అధ్యక్షులు పుండూరు గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 36ను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఉద్యోగులకు గ్రాడ్యుటీ సౌకర్యం కల్పించాలని కోరారు. అదేవిధంగా 36 జీవో గత ప్రభుత్వం 2019లో 36 జీవోని ఇవ్వడం జరిగింది. దాన్ని అమలుపరచమని చెప్పి మేము కోరుతున్నాము. వీటిల్లో ప్రభుత్వం మీద ఏ ఒక్క రూపాయి కూడా బర్డన పడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇది సంస్థల మీద ఆధారపడిందే కానీ ఏరే విషయం అయితే కాదు. మేము 2019 తర్వాత చేరిన వాళ్ళు మా సొసైటీల్లో జనాభా చాలా తక్కువగానే ఉన్నారు. 77 సహకార సంఘాలు నెల్లూరు జిల్లాలో ఉంటే దాంట్లో 40 మంది సీఓలు మాత్రమే కొనసాగుతున్నారు. కురవాళ్ళు ఇన్ఛార్జీలుగా చేస్తున్నారు. అదేవిధంగా సంఘాల్లో సిబ్బంది కూడా లేరు. ఆ డిఎల్ఎస్సీ కమిటీ ద్వారా ప్రభుత్వం ఇచ్చిన 36లో డిఎల్ఎస్సీ కమిటీ ద్వారా చేర్చుకోమన్నారు. ఇప్పటి వరకు డిఎల్ఎస్సీ కమిటీ వేసింది లేదు. వాళ్ళు ఇప్పటి వరకు ఒక ఉద్యోగుని కూడా చేర్చుకుంది లేదు. మా ప్రధానమైన డిమాండ్లో భాగంగా ఏంటంటే 2019లో చేరిన వాళ్ళని మొదటి ప్రయారిటీగా వాళ్ళని తీసుకొని తదుపరి రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ యొక్క ప్రభుత్వం ఏంటంటే మాకు ఆర్సీఎస్ బాబు గారు మా యందు కనికరించి మా యొక్క 36 జీవోని ఇచ్చిన ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన జీవోని అమలు చేయమని చెప్పేసి మేము కోరుతున్నాము. మాకు సహకరించిన ఇప్పుడు మాకు అన్నీ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా గోల్డ్ లోన్లు కావచ్చు, అదేవిధంగా ఎరువులు కావచ్చు, అన్నీ కూడా రైతులకి సమృద్ధిగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా మేము సరఫరా చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము 2 నెలల నుంచి దెబ్బతపాలుగా అనివార్య కారణాల వల్ల చేస్తున్నంత రైతులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. ఇందులో 31 కలెక్షన్ సీజన్ మార్చి కలెక్షను. కాబట్టి రైతాంగాలకు ఇబ్బంది లేకుండా ఏదైతే ఇప్పుడు రైతులు నష్టపోతారో దీనికి అంతకు బాధ్యులు ఆర్సీఎస్ గారే ఉంటారని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఎందుకంటే ప్రజలు నష్టపోకూడదు, అలాగనే సంఘాలు బాగా అభివృద్ధిలో చెందాలనంటే మా న్యాయమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే 180 రోజులు ఎవరైనా కూడా ఒక ఉద్యోగంలో చేరి జీతాన్ని తీసుకుంటే వాళ్ళని ఎక్కడైనా కూడా రెగ్యులర్ చేస్తారు. అదేవిధంగా మేము 6 సంవత్సరాల నుంచి Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel